బ్రేకింగ్ న్యూస్ కంచా గచ్చిబౌలి భూములపై ఫేక్ పోస్టుల అంశంలో దర్యాప్తు కొనసాగుతుంది. మార్చి 31 నుంచి ఏప్రిల్ 2 మధ్య పలువురు ఫేక్ పోస్టులు పెట్టినట్లు గుర్తించారు పోలీసులు. ఆ పోస్టులు పెట్టిన వారి వివరాలను సేకరించారు. కొందరు సెలబ్రిటీలు కూడా వీడియోలు పెట్టి డిలీట్ చేశారు. మొత్తం 25 మంది సెలబ్రిటీలు పోస్టులు పెట్టి తొలగించినట్లు తేల్చారు పోలీసులు. పోస్టులు ఇంకా తొలగించని వారికి నోటీసులను పంపించడం జరిగింది. మరోవైపు ఈ కేసులో ఇవాళ క్రిశాంక్ కొనతం దిలీప్ ను గచ్చిబౌలి పోలీసులు విచారించనున్నారు. ఇప్పటికే ఓసారి విచారించిన పోలీసులు క్రిశాంక్ వాడిన 2 మొబైల్స్ ను తీసుకురమ్మని గతసారి ఆదేశించారు. ఇక కాసేపట్లో ఆయన క్రిశాంక్ గచ్చిబౌలి పిఎస్ కు వెళ్లే అవకాశం కనిపిస్తుంది. రైట్, ఇక కంచా గచ్చిబౌలిలోని భూములకి సంబంధించి ఫేక్ వీడియోలకి ఇప్పటికే విచారణ కొనసాగుతుంది. ఎవరైతే ఈ వీడియోలను సృష్టించారో దానికి సంబంధించి ఎవరు పోస్ట్ చేయడం జరిగిందనే మొత్తం అంశం పైన ఇప్పటికే పోలీసులు విచారణ అనేది కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రానా లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ రానా, ఇప్పటికే చూసుకుంటే దీనికి నోటీసులు జారీ చేయడం మనం చూస్తున్నాం. అయితే దిలీప్ విచారణ కొనసాగుతుంది. ఇక క్రిశాంక్ గచ్చిబౌలి పిఎస్ కి వెళ్లే అవకాశం కనిపిస్తుంది అంటున్నారు కదా, ఏ సమయానికి వెళ్తారు? విచారణ ఏ విధంగా కొనసాగే అవకాశం? ఇదే కేసులో ఈ నెల 9న ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. వారు విచారణకు హాజరు. దాదాపు 11 గంటల పాటు క్రిశాంక్ని అలాగే కొనతం దిలీప్ని అనేక రకాలైనటువంటి ప్రశ్నలతో వారిని విచారణ చేశారు. దాదాపు 65 ప్రశ్నలు వాళ్ళిద్దరిని అడిగారంటే అర్థం చేసుకోవచ్చు ఈ కేసు యొక్క మొత్తం తీవ్రత అనేది. దాంతోపాటు ఎప్పుడైతే కంచా గచ్చిబౌలి సంబంధించినటువంటి ఈ ఫొటోస్ బయటపడడం వల్ల ఆ పోస్టులు చాలామంది సెలబ్రిటీస్ కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ వాళ్ళ ట్విట్టర్ అకౌంట్లో కానీ ఫేస్బుక్ అకౌంట్లో కానీ దాంతోపాటు ఇన్స్టాగ్రామ్ అకౌంట్లోనే కూడా వాళ్ళందరూ కూడా పోస్ట్ చేశారు. దాంతోపాటు వీరి యొక్క ప్రోద్బలంతో కూడా చాలామంది ఇవి పోస్టులు చేసినట్టుగా అధికారులు గుర్తించారు. సో దాంతోపాటు ఎవరైతే సెలబ్రిటీలుగా ఉన్నారు, దాంతోపాటు ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నారన్నటువంటి వారందరూ కూడా లిస్టు తీస్తే దాదాపు 25 మంది దాకా ఉన్నారు. సో 25 మందిలో మెజారిటీ వాళ్ళు ఈ పార్టీకి సంబంధించిన వ్యక్తులు చెప్పడం వల్ల కొంతమంది వ్యక్తులు ప్రోద్బలంతోనే అవంతా కూడా పోస్టులు వాళ్ళు చేశారు. దాంతోపాటు నిజ నిజాలు కూడా తెలుసుకోకుండా వారి యొక్క పోస్టులు చేసినటువంటి అంశాలను కూడా పోలీసులు వాళ్ళ దృష్టికి తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో చాలామంది వరకు కూడా ఈ పోస్టులను డిలీట్ చేస్తారు. అయితే కొంతమంది మాత్రం ఆ యొక్క తీవ్రత తెలుసుకోకుండా అవి ఫేక్ అని తెలియనటువంటి వారు కూడా ఇంకా ఒక పోస్టులు డిలీట్ చేయకుండా అట్లనే కంటిన్యూటీ చేస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఇప్పటికే వారి యొక్క లిస్టు కూడా తయారు చేశారు పోలీసులు. సో వారికి కూడా నోటీసులు ఇస్తున్నారు. సో ఆల్మోస్ట్ ఇవాళ నుంచి మరొకసారి వాళ్ళని పిలిపించే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. మరోవైపు ఇవాళ 2వ దఫా విచారణకి క్రిశాంక్ కానీ అలాగే కొనతం దిలీప్ కానీ రాబోతున్నారు. సో మొన్న 11 గంటల పాటు 65 ప్రశ్నలు వాళ్ళు ఎదుర్కొన్నారు కాబట్టి దాదాపు వారికి సంబంధించిన 2 ఫోన్లు ఉన్నాయి. ఆ ఫోన్లు కూడా తీసుకురామనేసి కూడా పోలీసులు చెప్పారు. సో అదో రోజు ఫోన్కి సంబంధించిన అంశాన్ని కూడా క్రిశాంక్ దగ్గర ప్రస్తావించినప్పుడు ఆ ఫోన్లు నా దగ్గర లేవు అని చెప్పారు. ఆ రోజు ఫోన్ లేకనే అతను స్టేషన్కి వచ్చినట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే ఫోన్ కోసం మేము సెర్చింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుందని కూడా వాళ్ళు చెప్పారు. సో నెక్స్ట్ విచారణకు రావాల్సినప్పుడు ఖచ్చితంగా మీరు ఆ ఫోన్ని తీసుకురావడానికి కూడా పోలీసులు చెప్పారు. ఎందుకంటే ఆ ఒక్క ఫోన్ నుంచినే ఈ ట్విట్టర్ హ్యాండిల్స్ కానీ ఫేస్బుక్ హ్యాండిల్స్ కానీ ఆయన ఎక్కువగా ఆపరేట్ చేస్తున్నారు. సో అక్కడి నుంచి కూడా ఈ పోస్టులు తయారు చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఈ కేసు ఒక పక్క చాలా ముమ్మరంగానే దర్యాప్తు చేస్తున్నారు. అనేక కోణాల్లో కూడా ఇది కుట్ర కోణం ఉందనేసి కూడా పోలీసులు భావిస్తున్న నేపథ్యంలో దానికి కర్త కర్మ క్రియ అంతా కూడా క్రిశాంక్ అలాగే కొనతం దిలీప్ అనేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. దానికి సంబంధించిన ప్రాథమిక ఎవిడెన్స్ కూడా పోలీసుల వద్ద ఉన్నాయి కాబట్టి దాని బేసిస్ గా ఇప్పుడు ఈ విచారణ అనేది కొనసాగుతుంది. అయితే కొనతం దిలీప్ కానీ అలాగే క్రిశాంక్ కానీ వారు చెప్తున్నటువంటి వర్షన్ ఏంటంటే కావాలనే మా పైన రాజకీయ దురుద్దేశంతోనే ఈ రకమైనటువంటి కేసులు పెడుతున్నారు. పైగా నేను విద్యార్థి దశ నుంచి ఉద్యమాల్లో పాల్గొన్నాను కాబట్టి ఈ కేసులు అనేది నాకు పెద్ద విషయం కాదు. సో విషయాన్ని తప్పుదోవ పట్టించేందుకు మమ్మల్ని కేసులతో ఇట్లా విచారణ పేరుతో గంటల తరబడి ఇక్కడ కూర్చోబెట్టి మమ్మల్ని ఇబ్బంది చేస్తున్నారంటూ కూడా క్రిశాంక్ ఆయన చెప్తున్నారు. ఎందుకంటే కంచా గచ్చిబౌలికి సంబంధించిన విషయంలో ఐసిఐసిఐ బ్యాంక్ దగ్గర దాదాపు 10,000 కోట్ల రూపాయల వరకు కూడా తీసుకున్నారు. అది పెద్ద స్కాము అనేది కూడా వారు చెప్తున్నటువంటి వర్షను. సో ఎన్ని పొలిటికల్ ఇది ఉన్నప్పటికీ కానీ ఈ గచ్చిబౌలి సంబంధించిన అంశంలో ఈ ఫేక్ వీడియోలు ఫేక్ ఆడియోలు వీడియోలు ఫొటోస్ ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత స్టూడెంట్స్ కూడా పెద్ద ఎత్తున కూడా వాటిని సర్క్యులేట్ చేస్తారు. అయితే క్రిశాంక్ మాత్రం కొంతమంది స్టూడెంట్ చేసినటువంటి ఆ పోస్టులు మాత్రమే మేము షేర్ చేసి
పోస్ట్ చేశామని కూడా పోలీసులు దృష్టికి తీసుకొని వచ్చారు. అయితే అది మాత్రం వీళ్ళ దగ్గర నుంచి అంటే క్రిషాంక్ ఆధ్వర్యంలోనూ కొనతం దిలీప్ ఆధ్వర్యంలోనే ఈ యొక్క పోస్ట్ అనేది క్రియేట్ అయినది కూడా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దాని మీదనే ఇప్పుడు ఎంక్వైరీ అనేది జరగబోతుంది. సో చూడాలి మరి కాసేపట్లో వారిద్దరు కూడా రాబోతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. మొదటిగా అయితే క్రిషాంక్ అయితే రాబోతున్నారు. సో తర్వాత కొనతం దిలీప్ని ఆల్రెడీ 9వ తారీఖుని చెప్పారు, ఏ క్షణమైనా ఎప్పుడైనా మీరు అవైలబిలిటీ అయితే ఉండాలి, విచారణకైతే మీరు అందుబాటులో ఉంటే మేము పిలుస్తామనేసి కూడా వారు చెప్పారు. కాబట్టి సో ఇవాళ కొనతం దిలీప్ది విచారణ ఉంటుందా లేదా కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. అయితే క్రిషాంక్ మాత్రం ఇవాళ చాలా సుదీర్ఘంగానే ఆయన్ని ప్రశ్నించబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. రైట్, థ్యాంక్ యూ రాణా.